నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు సంజయ్ అన్న. సంజయ్ గారు ఏం చేస్తుంటారు? సంజయ్ గారు డ్రైవింగ్ అన్న. సో డ్రైవింగ్ చేస్తున్నారు. సో ఎట్లా ఉంది మరి డ్రైవింగ్ ఫీల్డ్? బాగానే ఉంది. బాగానే ఉంది. సో ఎక్కడ ఉంటారన్న మీరు? అంబర్పేట లోకల్. ఇది అంబర్పేట లోకలే మీరు? ఓకే. సో అంటే ఏం చేస్తా అంటే డ్రైవింగ్ ఏమేమి ట్రాన్స్పోర్టా? ట్రాన్స్పోర్ట్. ఓకే. ఎంత వస్తుంటుంది మరి? వస్తుంటే 18-20 వేలు. 18-20 నెలకి నెలకి. సరిపోతుంది అన్న మరి ఇప్పుడైతే? సరిపోతాం. సరిపోతాం. ఓకే. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి అంటున్నారు. పెరిగినా ఏం చేయాలి మరి, వాళ్ళు పెంచుతారు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి పెంచుతున్నదంటే. కానీ ఏదో గ్రీన్ ట్యాక్స్ ఏదో మాఫీ చేస్తా అన్నారుగా మీకు అప్పుడు? గ్రీన్ ట్యాక్స్ మాఫీ చేయలే, ఇంకా పెంచారు కదా అని మాఫీ చేయలేం. చేస్తా అన్నారు కదా అప్పుడు? చేస్తా అన్నారు కదా అని చేయలేం. చేయలేదు. ఓకే అన్న. మరి ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలిపే వరకు ఉంటుంది. బీజేపీ నుండి ఉండొచ్చా, కాంగ్రెస్ నుండి ఉండొచ్చా, టీఆర్ఎస్ నుండి ఉండొచ్చా? నాకు తెలిసిన అయితే ఉండవచ్చు, కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నాం. కాంగ్రెస్. ఓకే. ఎందుకన్నా కాంగ్రెస్ ఎందుకు? పరిపాలన బాగుంది వాళ్ళది. బీఆర్ఎస్ వాళ్ళది జర నచ్చలేదు, అంత పబ్లిక్ నచ్చలేదు కదా అప్పుడు. నచ్చలేదు బట్టి ఇది ఇప్పుడు రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు అంటున్నాం. ఎవరు ఉన్నారు ఇక్కడ అభ్యర్థి ఎవరు తెలుసా? కిషన్ రెడ్డి ఉన్నాడు బీజేపీ నుండి. కాంగ్రెస్ బీజేపీ నుంచి అయితే మన అంబర్పేట నియోజకవర్గం, సికింద్రాబాద్ నియోజకవర్గంలో అయితే బీజేపీ కొడుతుంది. కిషన్ రెడ్డి అతను అందుబాటులో ఉంటాడు మనకి ఎప్పుడు కానీ ఇక్కడ. ఎందుకన్నా కిషన్ రెడ్డి ఎందుకు గెలవాలంటే ఏం చెప్తారు? అరే మనిషి బాగున్నాడు, మంచి పని చేపిస్తాడు, బాగానే ఉంది, అతను అందుబాటులో ఉంటాడు. సమస్యలు వచ్చి వెళ్తే ఎట్లుంటుంది, పరిష్కారం చేస్తాడు? చేస్తాడు. ప్రజలకైతే అందుబాటులో ఉంటాడు. సో మరి చూసుకుంటే కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ ఉన్నారు, బీఆర్ఎస్ నుండి ఏమో పద్మారావు ఉన్నారు. సో ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఎట్లా ఉండొచ్చు? పక్కా కిషన్ రెడ్డి వస్తాడు. సో మోడీ పాలన ఎట్లా అనిపిస్తుంది సెంట్రల్లో? మోడీ పాలన బాగుంది. ఓకే. సో ఈసారి మళ్ళీ మూడోసారి మోడీ గెలిచే ఛాన్స్ ఉంటుందా? ఎవరు పబ్లిక్ చేయరు. మళ్ళీ నెక్స్ట్ ప్రధానమంత్రి 10 years ఎవరైనా చేసేది 10 years. ఓకే. ఆడవి చేంజ్ అయిపోతే కంపల్సరీ కాంగ్రెస్ రావచ్చు. నాకు తెలిసిన మాట అయితే సెంట్రల్లో రాహుల్ గాంధీనా? రాహుల్ గాంధీ. ఓకే. సో మరి వస్తే ఎట్లుంటుంది, చేస్తారంటారా మంచిగా? మరి మంచి చేస్తాడు రాహుల్ గాంధీ, బాగానే ఉంది. రాహుల్ గాంధీ బాగానే ఉంటుంది. సో మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే 100 రోజులు అయిపోయింది, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు. అమలు అయినాయా మరి? అమలు అవుతున్నాయి కదా, మెల్లిమెల్లి అయితే అమలు అయితే అంటారు. ఓకే. సో అభివృద్ధి విషయంలో ఎట్లా ఉందన్న మీ అంబర్పేట కానీ మీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ? బాగానే ఉంది. అభివృద్ధి బాగానే నడుస్తున్నాయి. వర్క్లు అయితే బ్రిడ్జ్ కానీ, ఇక్కడ ఈ బ్రిడ్జ్ కానీ బాగానే ఉంది. ఓకే. సో మీ సపోర్ట్ అయితే బీజేపీ కిషన్ రెడ్డికి? కిషన్ రెడ్డికి. థ్యాంక్ యూ. దాదా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు దర్గయ్య. దర్గయ్య. ఏం చేస్తుంటారు మీరు? ఆటో ట్రాలీ నడిపిస్తాను. ఆటో ట్రాలీ నడిపిస్తారు. ఎంత వస్తుంది రోజు మొత్తం? ఏమొస్తుంది, ఏం లేదు, దందాలు లేవు, ఏం లేవు. కొడితే షికారు లేకపోతే బికారు, అంతే. కొడితే షికారు లేకపోతే బికార్. బాగుంది డైలాగ్. ఓకే. ఎక్కడ ఉంటారు మీరు? ప్రేమ్నగర్. ఇదే ప్రేమ్నగర్, అంబర్పేట. ఓకే. కాగా మరి ఎట్లా ఉంది మరి అంబర్పేటలో డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఆగిపోయింది మొత్తం, ఏమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి అయితే అసలు ఏం లేదు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి. ఓకే. కానీ మరి ఇక్కడ మీకు ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇది ఎంపీ ఎలక్షన్స్. మరి ఇక్కడ ఎంపీ ఎవరు తెలుసా? తెలియదు. కిషన్ రెడ్డి పేరు విన్నావా ఎప్పుడైనా? కిషన్ రెడ్డి. సో ఆయన మీకు ఎక్కడ సెట్టింగ్ ఎంపీ. సో మరి ఎట్లా ఉంది పాలన, ఎట్లా ఉంది? కిషన్ రెడ్డి మంచి వ్యక్తి. మంచి వ్యక్తి. ఓకే. ఆయన ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు ఏం లేదు, ఏడేసినది అక్కడ. అంతే, ఆయన ఉన్నప్పుడు బాగుండేది. ఓకే. సో చేసిండు, అభివృద్ధి పనులు అయితే చేసిండు. ఓకే. సో మరి ఈసారి మళ్ళీ గెలుస్తాడా? మరి ఈసారి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. గెలవాలని కోరిక. సో మరి మీ సపోర్ట్ ఎవరికి మరి ఈసారి? కిషన్ రెడ్డికి. బీజేపీకి. ఓకే. సో ఎందుకు మరి బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తావు? మా ఇష్టము అంట. మీ ఇష్టం అంతే. ఓకే. అంటే ఏమైనా పనులు చేసిండా అని అడుగుతున్నా. అట్లా చేసిన కాడికి చేసిండు. ఓకే. సో మరి అటు సెంట్రల్లో మోడీ తెలుసా? తెలుసు. ఎవరు మోడీ? ఎవరు మోడీ? ఎవరు అది? ప్రధానమంత్రి. ఓకే. థ్యాంక్ యూ.